ఆయన అపర నిష్ఠాగరిష్ఠుడు. అసలు ఆడవాళ్ల వంక తొంగి కన్నెత్తి కూడా చూడ్డా ఆయన. ఎందుకు ఆయన సంగతి మనకెందుకు, వెళ్ళిపోదాం పదా అంటుంది. కానీ దేవదేవికి చాలా పట్టుదల, అహంభావం ఎంతుందో పట్టుదల అంటుంది. అందుకే అంటుంది, ఓహో కన్నెత్తి కూడా చూడ్డు కదా, అటువంటి విప్పనారాయణ్ణి నేను నా కొంగును కట్టుకొని ముడి వేసుకొని నేను స్వాధీనపరుచుకుంటాను అని పందెం వేస్తుంది. అప్పుడు ఆ విప్పనారాయణ ఆ విధంగా కథ జరుగుతుంది. కానీ అసలు వాళ్ళు ఆ విప్పనారాయణ తోటకి ఎలా వెళ్లారు అన్న దాని మీద ఈ జావళి ప్రదర్శితం అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా చక్కగా అలంకరించడం కూడా అంతా కూడా మీకు నాట్యంలో చూపిస్తాం. అది చూస్తేనే అర్థమైపోతుంది, ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. తల దూకోవడం కానీ, జడ వేసుకోవడం కానీ, నగలు పెట్టుకోవడం కానీ, ఇదంతా ముందున వెడలేరా వయ్యారులు అన్న ఆ పల్లవి జరుగుతూ ఉంటుంది. అది ఒక పాట రూపంలో కానీ, ఒక వాయిద్య రూపంలో కానీ నడుస్తూ ఉంటుంది. దానికి అభినయం నర్తకీ మండలి చేస్తారు. అది మొట్టమొదటిగా వాళ్ళిద్దరూ రావటం, ఆ తర్వాత అలంకరించుకోవడం, అది చూద్దాం. వెడలేరా వయ్యారులు రాగం కేదారగౌళ తాళం ఆది. వెడలేరా వయ్యారులు మామూలుగా ముక్తాయి తర్వాత పాట వస్తుంది. కానీ ఇది పాట ముందు వచ్చి ఆ పాటలోనే ముక్తాయి వస్తుంది. ఆ తర్వాత మొదట స్పీడు, తర్వాత స్పీడు, ఆ తర్వాత స్పీడు, ఆ నడకలతో మధ్యలోకి రావడం జరుగుతుంది. ఇది వెడలేరా వయ్యారులు అని ఉంది కదా అని బహువచనంలోనే చేయాలని ఏం లేదు. ఇద్దరు చేయొచ్చు, ముగ్గురు చేయొచ్చు, నలుగురు చేయొచ్చు, ఎంతమంది అయినా చేయొచ్చు, ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. మొట్టమొదట పాటలో ముక్తాయి, ఆ తర్వాత నడక తీసుకొని మధ్యలోకి రావడం. వెడలేరవయ్యారులు